అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 4 ములక్కాయలు తీసుకున్నాను. ఆ ములక్కాయలని 2 అంగుళాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది మనకి ఫస్ట్ ఇవన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద ఒక బాణీ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేడవుతూ ఉండగా ఒక 4 స్పూన్లు పల్లీలను వేసుకుందామండి. ఈ ఆయిల్లోకి 4 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. 4 ములక్కాయలు తీసుకున్నాను నేను. 4 స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. సిమ్లోనే వేయించుకోవాలి. ఇట్లా ఇవి వేగుతూ ఉన్నాయి కదండి, చూడండి ఇట్లా వేయించుకోవాలన్నమాట. హైలో పెడితే మాడిపోతాయి, దానికోసం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత సగం వేగాక ఒక చిన్న చెక్క వేసుకోవాలండి. దాంతో ఒక 6 లవంగాలు, ఇంకా మిరియాలు ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మిరియాలను కూడా వేసేసి వేయించుకుంటూ సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నాయి కదండి, ఒకసారి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలిపి వేయించుకొని ఇప్పుడు దీనిలోకి 1 స్పూను నువ్వులు వేసుకుందాం. గ్రేవీ కోసం అన్నమాట ఇది మనకి. 1 స్పూన్ నువ్వులు వేసుకొని వేయించేసుకుందాం. నువ్వులను కూడా సిమ్లో వేగితేనే వీటి టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. గ్రేవీ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇలా వేసి వేయించిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. గుప్పెడు కొత్తిమీరను కూడా దీనిలోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూడండి ఇట్లా వేగిన పల్లీల్లోకి కొత్తిమీరను కూడా వేసేసి వేయించేసుకోవాలి. మంచిగా 1 నిమిషంలోనే మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇంకా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఉంచుకున్నాను. ఆ చింతపండును కూడా ఈ కొత్తిమీరలోకి వేసేసి మనం వేయించేద్దామండి. చూడండి నానబెట్టుకున్న చింతపండుని వేసేసి వేయించి కొంచెం 1 నిమిషం వేయించేద్దాం. దీన్ని కూడా ఇట్లా మనం వేయించుకోవాలి చింతపండును కూడా. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా, మనకి 1 నిమిషంలోనే వేగిపోతుంది. ఈ వేగిపోయిన దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. మిక్సీలో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలోకి తీసేసుకోవాలి వేగిందంతా కూడా. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన ములక్కాయకి, దానికోసమని కొత్తిమీర వేసుకున్నాం మనం. చూడండి ఇట్లాగా మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ మూకుల్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ములక్కాయ ముక్కలు 2 అంగుళాల సైజులో, అవి మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్లో వేసుకొని వేయించేసుకుందాం ఒకసారి. ఒక 2 మినిట్స్లో వేగుతూ ఉంటాయి ఇవి వేగుతూ ఉండేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, గ్రేవీ కోసం, మసాలా గ్రేవీ కోసం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ చేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చక్కగా వేయించుకునేవన్నీ కూడా దానిలోకి ఒక 4 ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఈలోపు మనకి ములక్కాయలు కూడా వేగిపోయాయి చూడండి. ములక్కాయలు కూడా ఒక చక్కగా 2 నిమిషాల్లో మంచిగా వేగిపోయాయి. పచ్చి వాసన లేకుండా చాలా కమ్మగా ఉంటాయండి ములక్కాయలు తినేటప్పుడు, దానికోసం వేయించుకుందాం. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ని వేసుకుందాం మూకుల్లోకి. ఆ ములక్కాయలను తీసేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ వేసుకొని ఉల్లిపాయలని వేసుకుందామండి. ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను నేను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేయించుకుందాం నూనెలోకి. కొంచెం మనకి త్వరగా వేగాలంటే చిన్న స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి ఇట్లాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగేలాగా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఈ వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసుకోవాలండి. నేను ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బేసి పెట్టేశాను. అలా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలతో పాటు. చూడండి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేసిన
వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, తర్వాత పసుపు వేసి వేయించినట్లయితే ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది డబల్ అవుతుంది. ఇట్లా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఒక స్పూను పసుపు వేసుకొని, అలాగే ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. చిన్న స్పూన్తో వేస్తున్నాను, పెద్ద స్పూన్ అయితే 1.5 పడుతుంది. ఇలా 3 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు పట్టేలాగా ఇలా వేసేసి వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత ములక్కాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసే ముందు మన మసాలా అంతా పట్టి ఉంచుకున్నాం కదండి. మనం పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసి మసాలా పట్టి ఉంచుకున్నాం కదా, ఆ గ్రేవీని ఈ ఉల్లిపాయల్లోకి, వేగిన ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఇది ఒక నిమిషం వేగేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలతో పాటు దీన్ని కూడా వేయించుకోవాలి 1 నిమిషం. ఇట్లా చూడండి, మొత్తం అంతా కూడా పట్టేలాగా మంచిగా వేయించుకుందాం. పల్లీలు కూడా ఆల్మోస్ట్ మనం వేయించే పట్టాం కదా, దేనిలో కూడా పచ్చి లేవు. అందుకోసం ఇక్కడ ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుందాం దీనిలోకి. ఈ మిక్సీ పట్టిన గ్రేవీలోకి మనం వాటర్ని పోసేసుకుందాం. చూసారు కదా, ఇట్లా ఇంకొంచెం వాటర్ పడుతుంది, చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం మనం. ఎందుకంటే దీనిలో ములక్కాయ ముక్కలు కూడా ఉడకాలి కదా, అడుగు పట్టకుండా ఉడకాలి. దానికోసం కొంచెం వాటర్ని వేసుకునే ముందు ధనియాల పొడి వేసుకుందామండి 1 స్పూను. ఇక మసాలాలన్నీ వేసేసినట్టే మనం. ఈ ధనియాల పొడి కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ములక్కాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం దీనిలోకి. చూసారు కదా, ఇట్లా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. చక్కగా ములక్కాయలు కూడా దీనిలో ఉడుకుతాయి అన్నమాట. ఇట్లా వేసేసుకొని ములక్కాయలు కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. ములక్కాయ ముక్కలు, వేయించిన ములక్కాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. చూసారు కదా, కలిపి ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు కదండి, సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు. ఈ మన టేస్ట్కి సరిపడినంత, నేను ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు పడుతుంది, మీరు చూసుకొని వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాల తర్వాత ఆ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాం. దీన్ని మూత ఓపెన్ చేస్తే చూడండి, ఈ ములక్కాయ కర్రీ అంతా కూడా ఇట్లా ఆయిల్ పైకి తేలి చక్కగా రెడీ అవుతుంది. మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. ఇట్లా చక్కగా రెడీ అయిపోయింది కదండి మన కర్రీ. ములక్కాయతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం కదండి. ప్రతిసారి ఎక్కువ ములక్కాయ వాడుతూ ఉంటాము. ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తాం కదండి. మరి ఈ ములక్కాయ కర్రీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలాతో. మరి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినటం గ్యారంటీ. ఈ ములక్కాయ కర్రీ మీకు నచ్చిందా? మరి అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈసారి ములక్కాయలు తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని ప్రిపేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఈ వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.